జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కావచ్చు, వీటికి కావచ్చు హాజరయ్యే పరిస్థితి ఉందా? తప్పకుండా దాని గురించి ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి ఆయన కూడా ఒకటి ఆలోచన చేయాల. ప్రతిపక్షం అనేదే లేకుండా నీ భజన నువ్వు చేసుకుని కూర్చొని నేను బాగా మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని అనుకోవడం కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు అనేవానికి అవకాశం ఇవ్వాలా, గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సీనియర్ మోస్ట్ నేను ఇండియాలోనే అంటాడు. మీ సీనియర్ మోస్ట్ ధనాన్ని ఇప్పుడు మీ విషయాల హృదయాన్ని ఇప్పుడు చాటుకోండి, ప్రతిపక్ష హోదా ఇచ్చి. అప్పుడు ప్రతిపక్షం మాట్లాడే వాటికి మీరు సమాధానం ఇవ్వగలిగితే మీరు సమర్థమైన పరిపాలకులే. మీరు అవి ఏమి చెప్పుకోకుండా మీ వాళ్ళనే భజన చేయించి మాది మంచి ప్రభుత్వం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మనం ఈరోజు ప్రతిపక్షాన్ని గౌరవించి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. ఆయన అడిగే వాటికి సమాధానం చెప్పాలా. వాటి చెప్పే శక్తి లేక వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారే తప్ప ఇంకేమీ కాదు. వీళ్ళు మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. మీరు ప్రజల కోసం వచ్చి అసెంబ్లీలో మీ వాదన వినిపించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనేది కదా వాళ్ళ వాదన. ఇప్పుడు 175 మందిలో ఆ 175 మందిలో ఒక నాయకుడు వస్తే ఎంత టైం ఇస్తారు చెప్పండి? ప్రతిపక్ష నాయకుడికి టైం ఎక్కువ ఇస్తారు. దానికోసం ప్రజా సమస్యలు ప్రజాకాలం వినిపించడానికే ఇక్కడ అడుగుతున్నారే తప్ప ఏదో మేము ఫోకస్ కావాలని కాదు. ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాటిని మీరు పరిష్కరించడానికి ఏమైనా మార్గాలు ఉంటే ఆలోచన చేయండి అని ఒక మంచి సూచనలు వేయడానికే ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం అనేది లేకుండా మీ వాయిస్ వినపడాలంటే 175 మందిలో ఎవరు వినపడుతుంది? ఆ స్పీకర్ గారు ఏదో ఒక సెకండ్ ఇస్తాడు, మీద అయిపోయింది, టైం టపటప కొట్టేస్తారు. అదే ప్రతిపక్ష నాయకుని అట్లా కొట్టలేరు కదా. అది మేము ఆ ఉద్దేశంతో అడుగుతున్నామే కానీ ఆయనకి ఏదో నాకు ప్రత్యేకమైన పదవి ఉండాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఆయన జననాయకుడు, ఈయన లెజెండ్. ఆయన సినిమా యాక్టర్ల కోసం అంటే బాగా వస్తున్నారు, మీరే చూస్తున్నారు కదా, అని ఎగబడుతున్నారు. అలాంటి నాయకుడు ఏది చెప్తాడనేది వినాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా. ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆయన హుందాతనాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఈరోజు కూడా ఉదయం దొడ్డి దావన వచ్చి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి, ఈ రూట్లో రాకుండా వెనక నుంచి వచ్చారు అనే ఒక వాదన కొత్తగా తెర మీదకి తీసుకున్నారు. ఏ రూట్లో రాలేదని, బ్యాక్లో నుంచి ఇట్లే కదా వచ్చింది. ఆయన ఇట్లా వచ్చింది. సెక్యూరిటీ ఏ రూట్లో ఇచ్చిందో ఆ రూట్ ప్రకారం డైరెక్ట్గా ఇట్లే లోపలికి ముఖ్యమంత్రి అంటుంటాడు, ఈయన ఇట్లా వచ్చినాడు. మరి దాంట్లో మంచి రూట్లోనే పోయినాం. దీంట్లో దొంగ రూట్లు సపరేటు వేరే రూట్లు ఉంటాయని మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే తప్ప. సో ఇది చాలా క్లియర్గా అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీలో